అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం. దీపారాధన సమయంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లు. ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసే అలవాటు సాంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సాంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది. అయితే ఈ దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో 2 ఒత్తులు వేసి వెలిగించే సాంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరైనదేనా? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా లేక కాదా అన్న విషయం తెలుసుకోవటం మంచిది. నిత్యం చేసేదే అయినా దీపారాధనలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకొని మరోసారి చేయకుండా ఉండటం మంచిది. దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా? దీపారాధనకు వేరుశనగ నూనె అస్సలు ఉపయోగించరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం, ఆముదం ఉపయోగిస్తే కష్టాలు దూరం అవ్వటం, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్ట శక్తులు, శత్రుబాధలు తొలగిపోతాయి. దీపం వెలిగించడానికి ఒక ఒత్తి ఉపయోగించకూడదు. ఒక ఒత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్థం. దీపారాధనకు స్త్రీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించటం మంచిది. అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు. అగర్బత్తీల ద్వారా వెలిగించుకోవచ్చు. దీపం కొండెక్కితే ఓం నమశివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఎలాంటి కీడు జరగదు. దీపారాధన తర్వాత 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు. సాయం సంధ్య నుండి సూర్యోదయం దాకా దీపమున్న ఇంటిలో దారిద్ర్యము ఉండదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. ఈ చిన్ని చిన్ని నియమాలు ఖచ్చితంగా పాటించండి. మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. స్వస్తి.